దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మనము భద్రంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము, అలాగే మనశ్శాంతిగా ఉంటాము. ఇంకొకటి సంతోషంగా ఉంటాం. ఇంకా పరలోక రాజ్యం మనకు వస్తుందనే నిరీక్షణ ఉంటుంది. ఇంకా దేవుని ఆశీర్వాదాలు మనకి వస్తూనే ఉంటాయి. ఆయన దీవిస్తూనే ఉంటాడు. దేవుడు అంటున్నాడు, నా కుడి హస్తంలో ఎన్నో ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి, కానీ మనుషులు అవి అర్థం చేసుకోకుండా దూరంగా పారిపోతున్నారంట. మనకి కనిపించే చిన్న టెడ్డీ బేర్, చిన్న బొమ్మనే కావాలని, ఇది కావాలి అది కావాలని పరుగులు తీస్తున్నాం. కానీ దేవుడు మనకి పెద్ద టెడ్డీ బేర్ దాచి ఉంచాడు. కానీ మనకు అది కనిపించక మనం ఏం చేస్తున్నామంటే, నా దగ్గర ఉంది రా బాబు అంటే కూడా మనము అర్థం చేసుకోవట్లా. మనకు కనిపించేది మాత్రమే ఏమనుకుంటున్నామంటే, నాకు కనిపిస్తుందా వినిపిస్తుందా, నాకు కనిపించేది నాకు చాలని చెప్పి ఈ భూమి మీద ఉన్న వాటి కోసం పరుగులు తీస్తున్నాం మనం. అది తప్ప గొప్ప జాగ్రత్త పడట్లేదు. బొమ్మ గురించి కాదు, కానీ అర్థం దేవుని చిత్తాన్ని మనము వినకుండా మనకు నచ్చినట్టుగా, మనసుకి ఎట్లా నచ్చితే అట్లా, పాపమైనా సరే లెక్క చేయకుండా, దేవుడు తప్పు అని చెప్పాడు అని చెప్పి మనము జాగ్రత్తగా మనం కాపాడుకోకుండా, మనసుకి ఎట్లా నచ్చితే ఎడాపడా బ్రతికేస్తూ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తూ బ్రతుకుతున్నాం కదా. అప్పుడు మనం ఏం తెచ్చుకుంటున్నాం? శాపం తెచ్చుకుంటున్నాం, నరకాన్ని తెచ్చుకుంటున్నాం. దేవుని దీవెన